వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మన తెలంగాణలో ఓ సామెత ఉంటుంది, చారానా కోడికి బారానా మసాలా అని సహజంగా అందరూ అంటూ ఉంటారు. అట్లాగే ఇవాళ చేసేది గోరంతా చెప్పేది కొండంతా ఈ సామెత కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా సింక్ అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన ఆరుట్ల స్కూల్కి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసిండు. అయితే ఆ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేసినటువంటి ప్రసంగం, ఆ స్పీచ్ వింటే నిజంగానే తెలంగాణ విద్యా వ్యవస్థ పెద్ద ఎత్తున మారిపోబోతోంది. ఒక్కసారిగా ఓవర్ నైట్లో చేంజ్ అయిపోతుంది. ఏదో విప్లవాత్మకమైనటువంటి మార్పు జరగబోతుందేమో అని అనుమానం వస్తుంది. కానీ నేల మీద చూస్తే కొంత గ్రౌండ్ రియాలిటీ, వాస్తవ పరిస్థితులు చూస్తే అసలు ప్రశ్నలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఎందుకంటే మొదట ఒక విషయం చాలా క్లియర్గా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే ఆరుట్లలో ప్రారంభించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో అది కొత్త స్కూల్ ఏమీ కాదు, కొత్తగా నిర్మించినటువంటి క్యాంపస్ కాదు, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థ అంతకంటే కాదు. గతంలో ఎప్పటి నుంచో జిల్లా పరిషత్ పాఠశాల ఉంది, అక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది, ప్రాథమికోన్నత పాఠశాల ఉంది, ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా అన్నీ కలిపి ఒకే క్యాంపస్లో ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక క్యాంపస్ అది. మరి ఈ క్యాంపస్లో దాదాపుగా 15 ఎకరాల్లో విస్తరించి ఉంది క్యాంపస్. మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే, ఇక్కడ ఆరుట్లో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా తాండాలు, బుగ్గ తాండా కానీ, చెన్నారెడ్డిగూడెం కానీ, అట్లాగే బండలేమూరు, అట్లాగే పదాల చెరువు తాండా, ఇట్లా చాలా వరకు ముచ్చర్లకుంట తాండా, ఇట్లా చాలా వరకు గ్రామాల విద్యార్థులు అక్కడికి కొన్ని దశాబ్దాలుగా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు పెద్దగా ఒక రోజులో ఆ స్కూల్ ఏమి ఫేమస్ అయిపోయినటువంటి స్కూల్ కూడా కాదు, లేదంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ఫేమస్ అయినటువంటి స్కూల్ అది. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ సహజంగా ప్రభుత్వ స్కూల్స్లో అసలు అడ్మిషన్స్ ఖాళీలు ఉంటాయి, కానీ ఈ స్కూల్లో అడ్మిషన్స్ పూర్తయ్యాయని బోర్డులు పెట్టేంత డిమాండ్ ఉన్నటువంటి స్కూల్ అది. అంటే దాని స్టాండర్డ్స్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ జేఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు ఇదే స్కూల్లో. అంటే ఈ స్కూల్ గొప్పతనం ఈరోజు సృష్టించింది కాదు, చరిత్రలో ఎప్పటి నుంచో దాని గొప్పతనం ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం చేసింది ఏంటి ఆ స్కూల్కి అని చూస్తే నిజంగా ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఎందుకు అంటే పైన పటారం లోడ లోటారం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క పబ్లిక్ స్కూల్ ఈ యొక్క వ్యవహారం కనిపిస్తుంది. ఎందుకంటే గోడలకి కొత్త కొత్త రంగులు వేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ అనే పేరును తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చారు. ఒక మల్టీపర్పస్ షెడ్ నిర్మించారు. అట్లాగే కొంత అక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఇట్లా కొన్ని క్రీడా సదుపాయాలు కొంత అక్కడ కల్పించారు. కొన్ని స్కూల్ బస్సులు కూడా తీసుకొచ్చారు. అంతే, ఇంకంతకుమించి చేసింది ఏమీ లేదు. కానీ ప్రసంగం వింటే మాత్రం ఆయన ప్రసంగం తెలంగాణ విద్యా వ్యవస్థనే మార్చేసినట్లుగా ప్రచారం చేస్తుంది. అంటే ఒక పెద్ద పిఆర్ స్టంట్కి తెరలేపారు. మళ్ళీ ఇక్కడ ఏమన్నా విద్యార్థులకు సంబంధించిన దిశానిర్దేశం చేశారంటే మళ్ళీ అక్కడ రాజకీయాలే, మళ్ళీ అక్కడ గత ప్రభుత్వంలో ఆ యొక్క నాయకుల్ని విమర్శించేందుకు ఈ స్కూల్ వేదికను కూడా వాడుకుంది. ఎంత సిగ్గుపడాలి చూడండి. ఇక్కడే అసలైనటువంటి వివాదం మొదలవుతుంది. ఎందుకు అంటే ఈ స్కూల్ ఆధునీకరణ కోసం వచ్చినటువంటి నిధుల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ ఖజానా నుంచి కూడా రాలేదు. మరి సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్స్ ఆ యొక్క సంస్థ నుంచి 2 కోట్లకు పైగా సిఎస్ఆర్ నిధులతో నిర్మించినటువంటి స్కూల్ అది. అంటే ఈ మాడిఫికేషన్స్ వర్క్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్, అట్లాగే జిఎంఆర్ లాంటి సంస్థల నుంచి కూడా కొంత సిఎస్ఆర్ నిధులు వచ్చాయి. మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కేవలం 23 లక్షల వరకు మాత్రమే ఉంది అనేది మనకు అధికారికంగా తెలుస్తుంది. మరి ఆ డబ్బుతో చేసినటువంటి పనులకు కూడా ప్రధానంగా ఏమేమి చేశారు ఈ స్కూల్లో అంటే మీకు ఒకసారి ఆ స్కూల్ చూపిస్తా చూడండి. ఇది స్కూల్, ఆరుట్లకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మరి ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి అంటే స్కూల్ బయట పెయింటింగ్ వేశారు, కాంపౌండ్ వాల్ కట్టారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్రియేట్ చేశారు, అట్లాగే ప్రీ ప్రైమరీ స్కూల్కి కొంత ఆడుకునేందుకు ఆట వస్తువులు క్రియేట్ చేశారు, కొంత ఫర్నిచర్ క్రియేట్ చేశారు అంతే. అట్లాగే కొన్ని స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ నెట్స్ ఇట్లాంటివి. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే సిఎస్ఆర్ నిధులతో ఇంత భారీ స్థాయిలో ప్రచారం అవసరమా? అంటే ఇప్పుడు సిఎస్ఆర్ నిధులతో ఇవన్నీ చేసి మాడిఫికేషన్ చేసి పనులకు మరి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రభుత్వ ఘనతగా ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్టు? మరి ఇక్కడ కొత్త భవనం ఏమన్నా ఉందా అంటే ఎక్కడ లేదు, కొత్త క్లాస్ రూములు కట్టారంటే లేదు, కొత్త ల్యాబ్లు ఏమన్నా వచ్చినాయా ఎక్కడున్నాయంటే లేదు, కొత్త హాస్టల్స్ లేవు, కొత్త విద్యా మౌలిక వస్తువులు లేవు. మరి వాటికి ఏమీ సమాధానం కనిపించడం లేదు. మరి ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే
పైన పటారం లోన్ లోటం అన్నట్లుగా ముందు వైపు ఉన్నటువంటి గోడలకు మాత్రమే రంగులు వేసి వెనకున్నటువంటి భాగాలు అట్లాగే వదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ స్థానికులు అక్కడి నుంచి చెప్తున్నటువంటి మాటలు, కొన్ని వీడియోలు బయటికి పంపుతా ఉన్నారు. అంటే టాయిలెట్లు కూడా పెద్దగా మార్పులు లేవు. అట్లాగే స్కూల్ లోపల ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, పాత భవనాలు బయట నుంచి కొంత పెయింటింగ్ వేయటం తప్ప లోపల కొత్తగా నిర్మాణం ఏమీ లేదు. క్లాస్ రూమ్లు యథేచ్ఛగా అట్లాగే ఉన్నాయి. ఎక్కడొక్కడ దానికి సంబంధించినటువంటి కింద ఫ్లోరింగ్ అంతా కూడా పూర్తిగా రాళ్ళు తేలిపోయి ఉన్నాయి. ఇవన్నీ చెప్తా ఉన్నారు. వీడియోలు పంపుతా ఉన్నారు. నిజంగా చూపిస్తాం మీకు కూడా, ఎంత షాక్ అవుతుందో చూడండి ఒకసారి. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన ఓపెన్ చేసినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్. పైన రంగులు, ముందుకు రంగులు బాగా వేసిర్రు, వెనకాల చూడండి మొత్తం అంతా పెచ్చులు ఊడిపోయింది అప్పుడే రంగులు. ఇది కూడా సగం సగం రంగులే, పూర్తి రంగులు కూడా కాదు. ఇది ఇవాళ తీసిన వీడియోనే, మళ్ళీ ఎప్పుడుతో కూడా కాదు. ఇది చూడండి, ముందు పక్క కొంత కలర్ వేసి వెనకాలంతా కూడా అట్లా వదిలేసి సగం సగం వేసి ఆడేమో మొత్తం పెచ్చులు ఊడిపోయింది అదంతా. ఇది స్కూల్ లోపల పరిస్థితి. బండలన్నీ ఊడిపోయి ఎక్కడక్కడ అది చూడండి ఒకసారి, మీరే చూడండి. ఇది చూడండి దీని పరిస్థితి. ఇక్కడ చూడండి బండ పగిలిపోయి ఉందాడ. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి అరాచకాలు ఇక్కడ లోపల. అసలు ఈ తాండూరు బండలు కూడా చక్కగా వేసినట్లు లేదు. ఆ మొత్తం ఎక్కడొక్కడ క్రాకులు వచ్చి ఆ బోర్డులు చూడండి ఎట్లా ఉన్నాయో. క్లాస్ రూముల పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. ఇది చూడండి, ఇది లైబ్రరీ రూమా? ఇది చూస్తే అట్లా అనిపిస్తుందా? అసలు ఏమన్నా మెయింటెనెన్స్ ఉందా కనీసం? అంటే మొన్న సీఎం గారు చెప్పారు కదా, నేను వస్తున్నాను అంటే నా మాట ఎవరు వినట్లేదు. నిజంగా ఒక సీఎం వెళ్ళి స్కూల్ స్టార్ట్ చేస్తా, స్కూల్ పరిస్థితి ఇట్లా ఉంటుందా? ఎంత ఘోరాది ఘోరంగా ఉంది చూడండి. అద్దాలు పగిలిపోయి పెచ్చులు ఊడిపోయి, బాబా బాబా, ఇంత ఘోరమా? మరి మరి ఈ చక్కదనానికి అంత గొప్ప ప్రచారము, పిఆర్ స్టెంట్ ఎందుకు? గతంలో కూడా ఒక పాత షెడ్డుకు రంగులేసి అప్పుడు ఆ మధ్యకాలంలో యంగ్ ఇండియా స్కూల్ అనేది భారీగా ప్రచారం చేసి విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఆ రొట్టులో సేమ్ సీను, ఇదే పిఆర్ స్టంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే నిజంగా పిఆర్ స్టంట్ లాగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి సహజంగా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలతో భవిష్యత్తు గురించి మాట్లాడాలి. అట్లాగే వాళ్ళకి సంబంధించిన దిశానిర్దేశం చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏఐ గురించి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, విద్య గురించి మాట్లాడాలి. నెక్స్ట్ కెరీర్ గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండాలని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పాలి. వాళ్ళకి విజ్ఞానాన్ని పంచాలి, ప్రపంచంతో పోటీ పడే నైపుణ్యం గురించి వాళ్ళకి నేర్పాలి, పాఠాలు చెప్పాలి. ఇవన్నీ పక్కకు పెట్టి అక్కడ కూడా రాజకీయ ప్రత్యర్థులపైన వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు, గుండని, తాటి చెట్టని, ఇటువంటి పదాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానాడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినట్టు మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. జాలిపడి వదిలేయడం తప్ప. అసలు స్కూల్ ప్రోగ్రాంకి వెళ్ళిన దగ్గర తాటి చెట్టు వంటి పదాలు మాట్లాడటం, పిల్లల ముందర కూడా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళకి ఏం సందేశం వెళ్తుందనే ఒక ఇంగితం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. కనీసం ఉండాలి కదా. అంటే చిన్నపిల్లలకి టెండర్లు, రాజకీయము, లేకుంటే తాటి చెట్టు అంత ఎదిగిండు, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేని సబ్జెక్టులు కదా. వాళ్ళకి అవసరం వచ్చే సబ్జెక్ట్ చెప్పాలి కదా. ఇవాళ నిజంగా కూడా ఒక అసలు స్కూల్కి వెళ్ళి రాజకీయ అసలు ఆ స్పీచ్ వింటుంటే మొత్తం స్పీచ్ వినండి, ఆ పిల్లల రియాక్షన్స్ చూస్తే నిజంగా ఫా అంటాం చూసారా సోషల్ మీడియాలో ఇవాళ రేపు వస్తుంటా, అట్లా అనాల్సి వస్తుంది. నిజంగా అవాక్ అయిపోయారు. ఒక్కరికి గిచ్చితేరే రక్తం లేదు, నెత్తుడు చుక్క లేదు ఒకరికి కూడా. సైలెంట్ కూర్చోరు ఇట్లా పిల్లలందరూ కూడా. పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేస్తుంది. మరి ఇంత పెద్ద వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. దీనికి గట్టి కౌంటర్ వేసి హరీష్ రావు గారు. రేవంత్ రెడ్డి ఆడికెళ్ళి ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిందట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండే రేవంత్ రెడ్డి, ఇవాళ ఇష్టం ఉన్నట్టు తెచ్చిండాడు.
ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రామ్. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మ కొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడగోలుగా మాట్లాడొచ్చింది ఇవాళ. ఏమంటాడు? హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టాను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను విడిచిపెట్టాను. సో ఇది స్కూల్ పిల్లల దగ్గరికి పోయి కూడా రేవంత్ రెడ్డి గారు తాటి చెట్టు, గుండు, అసలు నిజంగా కూడా హరీష్ రావు గారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఒక స్కూల్ పిల్లల ప్రోగ్రాంకి వెళ్ళి ఆయన ఈత చెట్టు, తాటి చెట్టు అంటమో లేకుంటే టెండర్ల గురించి మాట్లాడితే పిల్లలకి ఆ మాటలతో ఏం ఫాయిదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఉంది. ఒకవైపు ఏమో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్తోంది. ఇంకొక వైపు ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? 24,000 ప్రభుత్వ పాఠశాలలు భారీ పునర్వ్యవస్థీకరణ పేరుతో వేలాది స్కూళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తును క్వశ్చన్ మార్క్గా పెడుతున్నారు. అంటే అనిశ్చితి నెలకొంది ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేసినటువంటి రీసెంట్ స్టేట్మెంట్ చూస్తే. మరి ఎన్ని విలీనం అవుతాయి, ఎన్ని మూతపడతాయి, ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైనటువంటి సమాధానం లేదు. మరి ఆరుట్ల స్కూల్లో చూపించినటువంటి మోడల్ను తెలంగాణలో ప్రతి ప్రభుత్వ పాఠశాలని ఈ విధంగా చేస్తారా? ఇటువంటి వ్యవహారాన్ని అమలు చేస్తారా? మరి ప్రతి స్కూల్కి బస్సులు ఇస్తారా? ప్రతి స్కూల్కి క్రీడా మైదానాలు నిర్మిస్తారా? మరి ప్రతి స్కూల్కి ఇటువంటి ఆధునిక సదుపాయాలు ఆయన చెప్పినట్టుగా ఇక్కడ లోపల లొటారంలా కాదు, ఆధునిక సదుపాయాలు ఏమన్నా ల్యాబులు కానీ లైబ్రరీస్ కానీ ఇవన్నీ ఏమన్నా కల్పిస్తారా? లేదా 1-2 స్కూల్స్కి మాత్రమే మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్ది ప్రచారం చేసి గొప్పలు చెప్పుకుంటారా రాష్ట్రం అంతా, లేకుంటే ఇతర రాష్ట్రాలు చూపించుకుంటారా? మరి ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఇంకా నిజంగా ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని చెప్తోంది, కానీ స్కూల్ యూనిఫామ్లు కానీ అట్లాగే స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ కానీ లేకుంటే ఆ యొక్క స్కూళ్ళకు సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి టెండర్ల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ సంస్థలను పక్కన పెట్టి ప్రైవేట్ టెండర్లకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిజంగా దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ప్రైవేటు వాటిని ఎంకరేజ్ చేయాలా? మరి హైకోర్టు కూడా కొన్ని అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలు ప్రశ్నించింది ఈ మధ్యకాలంలో. అంటే మాటల్లోనేమో ప్రభుత్వ సంబంధించినటువంటి విద్య, చర్యల్లోనేమో ప్రైవేటీకరణ కనిపిస్తోంది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్లను, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎంకరేజ్ చేస్తున్నారు, అట్లాగే చీఫ్ మినిస్టర్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటువంటి విమర్శలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి చివరిగా నిజంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంత భారీ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒక గ్లోబల్ లెవెల్లో మోడల్ స్కూల్గా ఆయన తీర్చిదిద్దితే మరి ఆయన చెప్పిన మాటలకు గ్రౌండ్ రియాలిటీకి ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడి దానికంటే ఆనందకరమైనటువంటి విషయం ఇంకోటి ఏం లేదు. ఎందుకు అంటే లక్షల రూపాయల ఫీజులతో ఇలా ప్రైవేటు సంబంధించినటువంటి స్కూల్స్ పీక్కు తింటున్నాయి, రక్తాన్ని తాగుతున్నాయి, పేరెంట్స్కి సంబంధించినటువంటి రక్తాన్ని. నిజంగా ఇవాళ సామాన్య కుటుంబాలు ఒక విద్య అనేది ఒక భారంగా మారిపోయింది. నిజంగా విద్యా వైద్యం అనేది చాలా ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక హక్కులాగా మారాలి, కానీ అటువంటి పరిస్థితి లేదు. మరి నిజంగా ఇవాళ కేవలం ప్రజలు కోరితే ఇట్లా రంగులు వేసేదో, పేర్లు మార్చడమో, పిఆర్ ఈవెంట్లు కాదు ప్రజలు కోరుకుంటుంది. ఇవాళ తెలంగాణలో ప్రతి పౌరుడు కోరుకుంటుంది, ప్రతి ఒక్క పేరెంట్స్ కోరుకుంటుంది నాణ్యమైనటువంటి విద్య, మంచి ఉపాధ్యాయులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అట్లాగే కొంత హాస్టల్స్ చాలా సేఫ్గా ఉండాలి, మంచి ఫుడ్ దొరకాలి వాళ్ళకి. ఇవాళ ఫుడ్ మొన్న ఖైరతాబాద్లో ఒకరోజు ఓపెన్ చేశారు, ఇంకో రోజు ఫుడ్ లేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అట్లాగే డిజిటల్ విద్య కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చిన్నపిల్లలకి ప్రాథమిక పాఠశాలల నుంచి. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ పెరిగిపోయింది, వాళ్ళకి కొంత లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తు వాళ్ళకి అంధకారంగా మారిపోయే అవకాశం ఉంది. అవకాశాలు రావు ఖచ్చితంగా. ఇవాళ రీసెంట్గా నేను ఇక్కడ ఒక న్యూస్ చూసా, ఈయన పెద్ద ఎత్తున నాలెడ్జ్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నాడు. ఇప్పటిదాకా రాళ్లే పడ్డాయి అక్కడ, ఇంకేం పడలా. కాబట్టి చెప్పే మాటలకి చేసే పనులకి కొంత పొంతన ఉండాలి. ఇప్పుడు ఆరుట్లో చేసిన దానికి 24,000 కోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తేనే ఖచ్చితంగా అది విద్యా సంస్కరణ అవుతుంది. అంటే పెద్ద ఎత్తున ఓవర్ నైట్లో మార్పు అని అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. లేకపోతే అది ఖచ్చితంగా ఇది ఒక పిఆర్ స్టంట్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది.
సో నిజంగా రేవంత్ రెడ్డి గారి స్కూల్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఇవాళ ఆరుట్లో లాంచ్ చేసిండో దాని మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.